నమస్తే ఎప్లస్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్హత వచ్చేసి డిగ్రీ, జీతం 33,637 రూపాయలుగా స్టార్టింగ్ ఉండనుంది. అయితే ఈ పోస్ట్ మాత్రం సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు. అయితే మీకు తెలుగు వచ్చి ఉండాలి, రాయడం, చదవడం. అలాగే దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ అటువంటిది మీకు ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు చివరి తేదీ చూసుకున్నట్లయితే 22 జనవరి 2025. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా మీరు చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకా ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ అప్లికేషన్ని మీరు ఆన్లైన్లో వేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ 8 జనవరి 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 22 జనవరి 2025, పేమెంట్కి కూడా 22 జనవరి 2025. ఎగ్జామ్ వచ్చేసి మీకు 2025 ఫిబ్రవరిలో ఉంటుంది. ఆ డేట్కి సంబంధించి ఇంకా రాలేదు కాబట్టి వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ అనేటువంటిది ఇస్తాను. ఇక్కడ టెంటేటివ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎలా అనేటువంటిది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ వచ్చేసి కూడా ఎన్ని మార్కులకు ఉంటుంది, టైం ఎంత ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దీనికి సిలబస్ ఏంటిది అన్నీ కూడా అయితే మీకు క్లియర్గా అయితే ఇప్పుడు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో ఒక్క ఎగ్జామ్ అండి, ఆ ఒక్క ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయ్యారా అంతే, ఇక మీరు మంచి జాబ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సంబంధించిన ఒక డిస్టిక్ సంబంధించి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈ వేకెన్సీకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. టోటల్గా మీకు మొత్తంగా మీకు 250 పైన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక డిస్టిక్ సంబంధించి ఉంది. అయితే మిగతా డిస్టిక్స్ ఏమున్నాయని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి చూపిస్తాను. అలాగే ఎలా అప్లై చేయాలి ఆ డిస్టిక్, పర్టికులర్ డిస్టిక్కి అంటే ఏ డిస్టిక్కి ఆ డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోకల్ ఉంటుంది కాబట్టి, లొకాలిటీ అదే ఉంటుంది కాబట్టి, లోకల్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇది మంచి అవకాశమే. అందుకనే చాలామంది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అబ్రివేషన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా. అయితే పే స్కేల్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నీ కూడా మీకు ఎంత వస్తుంది పే స్కేల్ అంటే క్లియర్గా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇంతకుముందే చెప్పాను కదా 33,637 రూపాయలు అని చెప్పేసి పర్ మంత్. ఫస్ట్ అయితే మీకు అన్ని అమెండ్మెంట్స్ కనుక్కొని మీకు అన్నీ వస్తుంది ఫస్ట్ మంత్, తర్వాత మీకు పెరుగుతూ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి, లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా. సో ఎవరైతే క్లాస్ 10th అక్కడ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు లోకల్ ఏరియా, కానీ మినిమం 4 years అనేటువంటి చదివి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్రైటీరియా అది ఉంటుంది. దీనితో పాటు కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. దీంట్లో నేను మీకు మెయిన్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. అయితే మీరు ఈ నోటిఫికేషన్ని నా టెలిగ్రామ్ ఛానల్ కూడా పొందొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అయితే అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి కూడా నేను మీకు అక్కడ పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసి మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఏజ్ వచ్చేసి మీకు మినిమం 20 ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 years. దాంతోపాటుగా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. ఒక్కొక్క దానికి వచ్చేసి ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ వచ్చేసి 5 years, బీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అలాగే 10 years వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15, అలాగే 13 వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ బీసీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా యాక్చువల్ ఫిట్నెస్ అని చెప్పేసి ఇక్కడ సర్వీస్ ఇచ్చారు. ఇక్కడ దీంతో పాటుగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ నోట్ అని చెప్పేసి దానికి సంబంధించి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్లీ ఏబుల్స్ సంబంధించి కొన్ని అబ్రివేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది ఎక్కడి నుంచి వచ్చిన కూడా మీకు చూపిస్తాను. గైడ్ లైన్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి, అంటే స్క్రైబ్స్ ఎవరైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు మీ సొంత ఖర్చులతో. అలాగే ఒక స్టెప్ కింద చదువు ఉండాలని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చూసినట్లయితే అక్టోబర్ 31, 2025 నాటికి డిగ్రీ ఉండాలండి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. అలాగే ఇన్ సర్వీస్ వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ 2 విధాలుగా అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓపెన్ మార్కెట్ రిక్రూట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సింపుల్గా 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాలు ఇస్తారంటే 1 hour టైం ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే దివ్యాంగ్ క్యాండిడేట్స్కి వాళ్ళకి మాత్రం 20 minutes ఎక్స్ట్రా టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది రిక్వైర్మెంట్ బట్టి. అయితే దీంట్లో ప్యాటర్న్ ఏమేమి ఉంటుంది ఎగ్జామ్లో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 మార్కులు ఉంటుంది, 30 questions ఉంటాయి. రీజనింగ్ వచ్చేసి 35, దాంతోపాటుగా
క్వాంటిటివ్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ అని చెప్పేసి 35 మార్కులు 35 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. టైం 1 అవర్ ఉంటుంది. దానికి సంబంధించి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అని ఉంది కదా, ఇది కూడా మీకు చాలా జాగ్రత్తగా చేయాలి. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి దీంట్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అండి. ఓకేనా? సో అంటే మీరు 4 తప్పు చేస్తే 1 మార్క్ పోతుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ ఫర్ అరేంజ్ స్కోర్స్ అని చెప్పేసి క్యాలిక్యులేషన్ అనమాట. జస్ట్ మీరు అదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ సెంటర్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, ఒక డిస్ట్రిక్ట్ అని చెప్పాను కదా, ఇది కర్నూలు అని చెప్పేసి, అంటే ఎవరైతే కర్నూలుకి అప్లై చేస్తారో వారికి ఎగ్జామ్ వచ్చేసి వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. అంటే కర్నూలులోనే ఎగ్జామ్ ఆ చుట్టుపక్కల అక్కడ ఆ డిస్ట్రిక్ట్లలో సంబంధించి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని క్యాండిడేట్స్ అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అంటే 2 రకాలుగా ఉంటాయి. ఎవరైతే ఇన్ సర్వీస్ ఆల్రెడీ సర్వీస్ చేస్తుంటారో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఈ అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే మరి చూస్తున్నారో వాళ్ళు చూసుకోగలరు దీనికి సంబంధించి. అలాగే క్వాలిఫైయింగ్ ఇన్ ది ఆన్లైన్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆ మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, ఎన్ని వస్తాయని చెప్పేసి. ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి టెస్ట్ సెంటర్స్ విల్ బి ఇన్ ద కర్నూలు డిస్ట్రిక్ట్, అంటే ఇక్కడ ఒక కర్నూలు అని చెప్పాను కాబట్టి ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు. మెయిన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అపాయింట్మెంట్, దాని తర్వాత సెలక్షన్ తర్వాత ఎలా అప్లై చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ అని ఉంది. పేమెంట్ తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటుంది. దీనికి సంబంధించి మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే గ్రాడ్యుయేషన్ సంబంధించిన మార్క్ లిస్ట్, అలాగే వ్యాలిడిటీ ఈమెయిల్ ఐడి, అలాగే వ్యాలిడిటీ మొబైల్ నెంబరు, అలాగే డాక్యుమెంట్స్ మీకు సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించి కానివ్వండి, డిజేబుల్ క్యాండిడేట్స్ అంటే దివ్యాంగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది మీ యొక్క క్యాస్ట్ అవి సంబంధించి. ఓకే, దాంతోపాటుగా ఇక్కడ క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ 8/1/2025 to 22/1/2025 అని చెప్పేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇస్తాను. అయితే మీరు ఈ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అప్లోడ్ చేయాల్సినప్పుడు మీకు కొన్ని ఉంటాయి. సో ఇది మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డిక్లరేషన్ రాయాలి. I- అని చెప్పేసి కదా, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇది మీరు డిక్లరేషన్ రాసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటుగా థంబ్ ఇంప్రెషన్, అలాగే అప్లికేషన్ ఫీజు అని చెప్పేసి ఇక్కడ దీనికి ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే SC ST దివ్యాంగ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపాయలకి పెట్టడం జరిగింది. జనరల్ అలాగే బీసీ వాళ్ళకైతే 700 రూపాయలకి అయితే ఫీజు నిర్వహించడం జరిగింది. ఒకసారి ఫీజు చేసిన తర్వాత మళ్ళీ రాదు. అలాగే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది మీకు అంతా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా అనేటువంటిది కూడా. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు మీరు ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వన్స్ పే చేసిన తర్వాత అలాగే కొన్ని స్కానింగ్ అండ్ అప్లోడింగ్కి సంబంధించి కొన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. అంటే ఫోటో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి ఎలా ఉండాలి, అలాగే అప్లికేషన్ అని చెప్పేసి ఒక్కో దానికి ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికెంట్ హ్యాస్ టు పుట్ ది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అంటే మీరు 4 అయితే పెట్టుకోవాలి. ఒకటి సెల్ఫ్ డిక్లరేషన్, అలాగే తంబు, అలాగే ఫోటో, అలాగే సిగ్నేచర్, ఈ 4 అయితే మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటుగా స్కానింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కలరు, ఫైల్ సైజు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ మీరైతే చూడగలరు. ఈ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుని చాలా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్కి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు చాలా వాటికైతే నేను రిప్లై ఇస్తూనే వచ్చాను. వెరిఫికేషన్ ఆఫ్ ఇక్కడ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి అన్నీ ఉంటాయి. దాని తర్వాత మీకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇలా మనకు మొత్తంగా నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మీకు చూపిస్తాను. సో ఇది చూసినట్లయితే మనకి రైట్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇచ్చారు ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అండి. అంటే ఒక డిస్ట్రిక్ట్కి ఈ సెంట్రల్ బ్యాంక్ ఉన్నటువంటి ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్లలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నటువంటి స్టాఫ్ అసిస్టెంట్, అలాగే ఒక దాంట్లో అయితే మీకు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి కూడా అయితే ఉంది. ఇది ఇక్కడ నుంచి రావడం అయితే జరిగింది. నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఏ డిస్ట్రిక్ట్లలో మీరు అప్లై చేసుకోవచ్చు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొన్ని డిస్ట్రిక్ట్లలో మాత్రమే వేకెన్సీ అనేటువంటిది రావడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో మీకు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ అనేటువంటిది ఇచ్చాను. దాన్ని మీరు క్లిక్ చేయగానే ఇలా విండో ఓపెన్ అవుతుంది. అంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి కెరీర్స్ అని కనిపిస్తుంది కదా, కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు 20 నెంబరు, అలాగే 19, 18, 17, 16, 15 సీరియల్ నెంబర్లు ఉన్నాయి కదా. ఈ సీరియల్ నెంబర్లు మీరు ఇక్కడ చూడండి చూసినట్టు డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఉంది, అలాగే కాంటాక్ట్ ఫర్ కెరీర్స్ అని ఉంది, అలాగే అప్లై ఆన్లైన్ ఉంది. సో ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఒక లింక్ మీద ఇక్కడ అప్లై రిజిస్టర్ ఆన్లైన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకదానికి కింద చూసుకున్నట్లయితే మీరు శ్రీకాకుళం డిస్టిక్లో మీరు అసిస్టెంట్ మేనేజర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడు శ్రీకాకుళం అని కనిపిస్తుంది కదా. సో అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మీరు రిజిస్టర్ విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ విండో దగ్గర మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే 8/1/22, అలాగే పేమెంట్, అలాగే ఇక్కడ చూడండి 6 ఫిబ్రవరి 2025 అని కనిపిస్తుంది కదా. అంటే 6/2/2025 అని చెప్పేసి అది ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ అని ఉంది. సో మీరు అప్లై చేసిన తర్వాత మీరు
అక్కడ మీరు అప్లికేషన్ లాస్ట్గా ప్రింట్ తీసుకోవడానికి అయితే ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అయితే మనం ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు నేను చెప్పాను కదా 4 డిస్ట్రిక్ట్లు అని చెప్పేసి, ఆ 4 డిస్ట్రిక్ట్లు ఏమైంది ఇక్కడ మీకు అపియర్ అవుతాయి. ఫస్ట్ది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గుంటూరుది కనిపిస్తుంది, సెకండ్ది ఇక్కడ కర్నూలు అని కనిపిస్తుంది, తర్వాత మీకు శ్రీకాకుళం కనిపిస్తుంది, అలాగే కృష్ణ కనిపిస్తుంది. సో ఈ 4 డిస్ట్రిక్ట్ల వాళ్ళకు మాత్రమే ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఎవరైతే మీ డిస్ట్రిక్ట్లో ఈ 4 డిస్ట్రిక్ట్లు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లోకల్ డిస్టిక్ అంటే మీరు ఒకవేళ కృష్ణా డిస్టిక్ చెందిన వారంటే కనుక కృష్ణా మీద క్లిక్ చేయండి లాస్ట్ది. అలాగే ఎవరైతే శ్రీకాకుళం వాళ్ళు క్లిక్ చేస్తున్నారో బ్లూ కలర్ లింక్ అనేది కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేయండి. ఎవరైతే కర్నూలు అని కనిపిస్తుందో ఇక్కడ కింద మీకు ఇచ్చిన క్లిక్ చేయండి. అలాగే మీరు గుంటూరు వాళ్ళైతే ఫస్ట్ లింక్ క్లిక్ చేయాలి, ఫస్ట్ దాని మీద. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ గుంటూరు అనుకున్నట్లయితే గుంటూరు మీద క్లిక్ చేయండి. అది లోడ్ అవుతుంది, లోడ్ అయ్యి మనకి ఇలా ఓపెన్ అనేటువంటిది అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు చూడండి ఒకటి జూమ్ చేసి చూపిస్తాను. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ అని ఉంటుంది. ప్రివ్యూ అయిన తర్వాత అప్లోడ్స్ అంటే ఇంతకుముందు నేను 4 చెప్పాను కదా, ఇవన్నీ కూడా అప్లోడ్స్. ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏవైతే కేటగిరీ కానివ్వండి, అలాగే తంబు కానివ్వండి, డిక్లరేషన్ కానివ్వండి, అవన్నీ మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సింది. పేమెంట్ అనేది ఉంటుంది. అలాగే మ్యాండేటరీ అనమాట. ఎక్కడైతే మీకు రెడ్ కలర్ స్టార్ కనిపిస్తుందో అక్కడ నుంచి మీరైతే మ్యాండేటరీగా అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము, అలాగే లాస్ట్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అనగానే ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. అపియర్ అయిన తర్వాత కింద మీకు మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మీ యొక్క కన్ఫర్మ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. దాంతోపాటుగా మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత ఇచ్చిన యోకైనా పర్లేదు. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదో అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. gmail.com అని చెప్పేసి రైట్ సైడ్ మీకు కనిపిస్తుందా. సో దాన్ని అక్కడ నుంచి రెడ్ మెయిల్ లేకుంటే ఏ మెయిల్ అని అడుగుతుంది, అక్కడ మీరు జీమెయిల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అనేది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది కదా, అది ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లూ కలర్లో ఇక్కడ డార్మోట్గా. అది ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అంటే కనుక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, అలా డీటెయిల్స్ అనేటువంటి ఒక పాస్వర్డ్ అవన్నీ కూడా వస్తాయి. సో దాంతోపాటుగా మీరు అక్కడ నుంచి మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈ యొక్క 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రాసెస్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయొచ్చు. అయితే ఈ క్రమంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.